ఇమ్మడి రామారావు పెదపొలకలూరు ఏరియాలో ఉన్న తన 9 ఎకరాలను కబ్జా చేశారని, భూ కబ్జాదారుల నుండి తన భూమిని తనకు ఇప్పించి తనకు భూ కబ్జాదారుల నుండి ప్రాణరక్షణ కల్పించాలని శనివారం జాయింట్ కలెక్టర్ శ్రీ వాత్సవాన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. మా నాన్న పొలం కొనుక్కున్నాడులే, కోటంరాజు వెంకటకృష్ణ గారి దగ్గర పొలం కొనుక్కొని స్వాధీనంలో రాయించుకొని చేసుకోలేక కవులుకి ఇచ్చుకున్నాడండి. కొన్నాళ్ళు కవులుకి ఇచ్చుకున్న పొలం మాదేనని చెప్పి కబ్జా చేసేసారు, నాకు పొలం లేకుండా చేశారు. ఇంతలో మా నాన్న చనిపోయాడు. 2017 పొలం అమ్ముకుందామని వచ్చాను, నా ఆన్లైన్ లేకుండా చేశారండి. అప్పుడు ఉన్న నాగిరెడ్డి గారిని అడిగాను, ఆన్లైన్ నీది కాదా పొలం, వేరే ఆల్పాటి రాజా గారిది అన్నాడు. ఆయన తర్వాత వచ్చిన తాతా మోహన్ గారిని అడిగాను, ఆయన కూడా అదే మాట్లాడాడు. నీ పొలం నీకు కావాలంటే 2 కోట్లు కావాలన్నాడు. ఫస్ట్ నాగిరెడ్డి కూడా 50 లక్షలు కావాలన్నాడండి. నేను పేదోనండి, నేనేమి ఇదేనండి, నాకు ఏమి లేదు తప్ప అని అన్నానండి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వెంకటేశ్వరరావు గారు ఈయన కూడా అదే మాట అన్నాడండి, పొలం నీది కాదు ఆలపాటి రాజా గారిది అని చెప్పేసి అన్నాడండి. కాదండి, ఎప్పటి నుంచో మా నాన్నగారికి 53 నుంచి ఉందండి. 2017లో దాకా ఆన్లైన్ ఉందండి, ఆన్లైన్ తీసేశారండి. ఆన్లైన్ ఎక్కించమని నేను తిరుగుతూ ఉండానండి ఆఫీసుల చుట్టూ. ఎవరిని అడిగినా 50,000 ఇస్తావా, ₹1 కోటి ఇస్తావా, 2 కోట్లు ఇస్తావా అని అడుగుతున్నారండి. నేను చాలా బేదోనండి, ఇవ్వలేనండి. యథార్థం తెలుసుకొని మీరు నాకు ఎక్కించిన నా పొలం నాకు అడంగులు లేకుండా చేశారండి. నా పొలం వేరే వాళ్ళకి చేయటం ఏంటండి? నా పొలం 1953 నుంచి ఉంది, వేరే వాళ్ళకి చేయటం ఏంటండి? ఇతరులకు అని చెబుతారు. ఇతరులు అంటే ఎవరండి? ఇతరులంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఎంఆర్ఓ గారు ఇతరులు అని చెబుతాడు. ఇతరులు అంటే ఎవరండి? మా పొలం తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పెడతామేందండి? బేదోళ్ళ పొలం, బొక్కోళ్ళ పొలం, చేతగానోళ్ళ పొలం తీసుకెళ్ళి ఉండేవాళ్ళకి ఎంఆర్ఓలు మొత్తం 3 ఎంఆర్ఓలు కలిసి కుమ్ముక్కయ్యి ఆయన పెట్టారంట పొలం. నీది కాదని ఆలపాటి రాజా గారిది అని చెప్పేసి అంటే వీళ్ళు 3 కలిసి ఆలపాటి రాజా నతే నేను 2 సంవత్సరాల నుంచి ఇంటి పట్టును లేకుండా పరారులో ఉండా సార్. 10 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి నాకు లేదు సార్. తర్వాత పొలకలూరు ఈఆర్ఓ సుధీర్ కుమార్ ఆయన కూడా ఒకసారి ఫోన్ చేసి నీ పేరు రామారావు అంటే రామారావునన్నా, ఒకసారి ఆఫీసుకు రా అన్నాడు. సాయంత్రం 3:30 అయింది అప్పుడు టైము. తెల్లారు వస్తానండి ఊళ్ళో నేనని చెప్పా. తెల్లారిపాటికి రామారావు రానన్నాడని ఏదో వంకలు చెప్పి నాది పెండింగ్లో పెట్టారండి. నా పొలం నాకు కావాలండి, ఒరిజినల్గా నాది ఇమ్మడి నాగేంద్రరావు 53 నుంచి ఉందండి. 2017లో ఆన్లైన్ తీసేశారండి. ఆన్లైన్లో లేనిది ఎవరు కొనరు కదండి, అడంగులు లేనిది. అడంగుల కోసం తిరుగుతున్నాను, నాది నాకు ఇప్పిస్తున్నాను సరి. జేసీ గారికి దగ్గరికి వచ్చాను, నమస్కారం పెట్టి జేసీ గారికి ఫైల్ ఇచ్చా. ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ అయిందా? అయితే ఏ ఏరియా అది, ఎన్ని ఎకరాల పొలం? పలకలూరు ఏరియా 9 ఎకరాల పొలం 3 నెంబర్లో ఉంది. స్వాధీనం కాంట్రాక్ట్లో ఉంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా. మా నాన్న పరిస్థితి బాబు ఒక రిజిస్టర్ చేయించుకోవాలా, స్వాధీనం కాంట్రాక్ట్లో ఉంది. 2017 దాకా అడంగులు ఉన్నాయి మా నాన్న పేర. 2017లో తీసేశారు అడంగులు. ఇప్పుడు అమ్ముకోవాలంటే అడంగులు కావాలి కదండి, అడంగులు లేవు. ఆలపాటి రాజా గారి పేరు చెప్తున్నారు, ఎవరు చెప్పినా పొలం ఆయనదంటున్నారు. పొలము ఆయన కట్టబోయిందండి. ఏ ఎంఆర్ఓ అయినా ఇప్పుడు మొదటి ఎంఆర్ఓ నాగిరెడ్డి గారు, 2వ ఎంఆర్ఓ శాసమోహన్ గారు, 3వ ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు గారు, ఈ 3 ఈఆర్ఓ కూడా కలిపి నీ పొలం నీకు కాదయ్యా, నీది కాదది ఆలపాటి రాజా గారిది అంటారు. ఎంతసేపు ఉండా ఒకడు 57 అడిగారు నాగిరెడ్డి గారు, 2 ఆయన 1.5 కోట్లు అడిగాడు, 3 ఆయన ₹1 కోటి అడిగాడు. నేను కూలి చేసుకొని బతికేవాడిని, నా దగ్గర డబ్బులు లేవు, చిన్న గుడిసె ఉంది. ఈ ఆస్తి తప్ప నాకు ఆస్తి ఏమీ లేదు. నేను ఎట్ట బతకాలి? వీళ్ళంతా నన్ను చంపటానికి ప్లాన్ చేసి నా ఎంబడి పడుతున్నారు, ఏడుండవని దూలాడుతున్నారు. అది ఈ బాధ నుంచి నన్ను వడ్డేయాలని దండం పెట్టుకొని సీసీ గారికి చెప్పాను.